అమ్మయ్యా, ఈ ఒక్క నరేషన్ గానీ అయిపోయిందంటే కెరీర్ మొత్తం సెట్ అయిపోద్ది. అందుకే కొంచెం టెన్షన్గా ఉందిరా. టెన్షన్ దేనికి రా, నేను ఉన్నాను కదా. ఏ నువ్వు ఇస్తావా నరేష్ను? నువ్వే పద. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు చైతన్య. కదేంటి? సారీ సార్. సార్ అది 2002 ఇందిరా సినిమా రిలీజ్ అయ్యి చిత్తుగా ఆడుతున్న రోజులు అవి. అదే టైంలో మన హీరో భీమవరంలో బస్ ఎక్కి సినిమా హీరో అవుదామని హైదరాబాద్లో దిగాడు. అది సార్ మన హీరో ఎంట్రీ. కథ 2000s లో నడుస్తుందా? అవును సార్. ఎంట్రీ బాగుంది. థ్యాంక్ యూ సార్. హీరో ఎవరో? ఒక్క నిమిషం సార్. అరే ఇలా రారా సార్. వీడే సార్ హీరో. నమస్తే సార్. ఈడు హీరో? అవును సార్. బాగా చేస్తారు సార్. రే సుబ్బారావు, నేను స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్తో తప్ప సినిమా దీని నీకు తెలుసు కదా. వీళ్ళు చూడు ఎలా ఉన్నారు. ఈ లఫంగా పంపించి నా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? బేసికల్ గా ఇల్లు ఆ కృష్ణానగర్ దగ్గర తిరుగుతూ వీళ్ళు రాసిన చెత్త కథల్ని గొప్ప కథలు అనుకుంటూ ఓ 5 రూపాయల అద్దంలో మొహం చూసుకొని స్టార్ హీరోలా ఫీల్ అవుతూ ఉంటారు. తినడానికి తిండి ఉండదు మళ్ళీ. మనకంటూ ఒక స్థాయి ఉంది సుబ్బారావు. ఇట్టంటోళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు మనం. సార్ అవతలే సుబ్బారావు లేడని నాకు తెలుసు సార్. ఈరోజు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడు అదే కృష్ణనగర్లో కథలు రాసుకుంటాడు, అదే 5 రూపాయల అద్దంలో మోహన్ చూసుకుంటాడు సార్. మీకు సినిమా తీయాలని ఉంటే తీయండి, లేకపోతే లేదు. అంతేకాని లోఫర్ లఫూట్ అంటూ అవమానించకండి సార్. ఈరోజున్న చాలా మంది టాప్ డైరెక్టర్స్ అదే కృష్ణనగర్ నుంచి వచ్చారు సార్. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. పదరా. మేడంకి మీరంటే చాలా ఇష్టం సార్. ఏం కావాలో చెప్పు. మేడంకే మీ టైం కావాలి సార్. నీకు చెప్పిందా? ఆవిడ మొహం చూస్తే తెలిసింది సార్. అవును సార్. ఇప్పుడు ఏం చేయమంటావు? రోజుకి ఇంకొక 2 గంటలు ఉంటే చాలు అనుకునే మీరు ఏడాదికి ఒక్క రోజు వచ్చే మేడం గారి బర్త్డేకి 1 గంట స్పెండ్ చేస్తే బాగుంటుంది సార్. ఏది ఇంకోసారి చెప్పు. 1 గంట ఈ సెలబ్రేషన్స్ జనాల హడావుడి నాకు చిరాక, నీకు తెలీదా? ఫంక్షన్ లో మీరుంటే చాలు సార్. మేడంకి అదే పెద్ద సెలబ్రేషన్. ఏదో ప్లాన్ చేసి ఉంటావు కదా, చెప్పు.
అది సార్ ప్లాను. ఇంత మంచి ఐడియా నీకొచ్చిందానే? నేను మీ పిఏని సార్. ఇంత మంచి ఐడియా నాకు కాకపోతే ఎవరికి వస్తుంది? మీ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక ఈవెంట్ ప్లానర్ తో మాట్లాడి ఇదంతా నేనే ప్లాన్ చేశాను సార్. కుర్రోడు చాలా మంచోడు సార్. సర్లే, ఏదో ఒకటి తగలడు, కానీ జాగ్రత్త. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నా పని సార్. అబ్బా. కాఫీ తీసుకోండి సార్. తీసుకోండి. బా ఉమ్, బా ఏంటి? ఈ పాటికి మన గురించి టీవీల్లో అరిచేస్తుంటారంటావా? అంటే వేరేలా అనుకోకు, మన శెట్టిగాడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ కదా. ఆడపిల్లాన్ని కిడ్నాప్ చేసామంటే ఊరంతా అల్లకల్లోలం అయిపోతుంటది కదా. రేయ్, వాడు మన సీఎమా పిఎమా? ఓ న్యూస్ లో వేసి గోల్ దుబ్బడానికి. కరెక్టే బా. ఉమ్. మనమే న్యూస్ ఛానల్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేద్దామా? అంత దూరేంట్రా నీకు? నువ్వే కదా సోషల్ మీడియాలో అట్లా యాక్టివ్గా ఉండమనేది. ఓ పని చెయ్యి, అలాగ ఫోన్ చేసి ఎలా ప్లాన్ చేసాం, ఎందుకు ప్లాన్ చేసాం మొత్తం చెప్పేరా. ఎందుకులే, నీ అబ్బా. తేడాలు వస్తే మళ్ళీ అందరిని బొక్కలో వేస్తారు కదా, అందుకే కిడ్నాప్ ప్లాన్ చేసిన వాళ్ళం ఎలా మాట్లాడాలి, ఏం ప్లాన్ చేయాలని ఆలోచించకుండా న్యూస్ ఇస్తా, పోస్ట్ పెడతా అంతే. వద్దు. సర్లే, ఏం చేయాలి చెప్పు. ఆడికి ఫోన్ చేసి నీ పెళ్ళాం నా దగ్గర ఉంది, డబ్బులు కావాలని నువ్వు భయపడకుండా ఆన్ని భయపెట్టేలా చెప్పు. అర్థమైందా? ఏంట్రా స్లో మోషన్లో వస్తున్నావు? ఏంట్రా? బేసిక్గా మాదొక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నది ఒక చిన్న కిరాణా కొట్టు. ఆ కొట్టులోంచి వచ్చిన డబ్బులతోనే మా చిన్ని కుటుంబం ఆపు, ఇప్పుడు నీ ఆటోబయోగ్రఫీ ఒకటి కదరా ఓ చెప్తున్నావు. నేను ఇలాంటి పనులు చేయలేనని చెప్తున్నాను రా. సినిమాలో హీరో ఇవ్వడరా నేను కదా. అయితే మూసుకొని నువ్వే చెయ్యి, వెళ్ళు. నువ్వు చేయవా? నేను చేయను. నేనే చెయ్యాలి. రేయ్, నువ్వు తొందరగా కనుక్కొని అప్డేట్ చేయి. జీ ఒక్క రొట్టి వేస్తాది. కొంచెం తెలుగు నేర్చుకుంటాది. ఇక రోటీ పరోసి ఆప్. హలో. హలో సార్, నా పేరు ఇప్పుడు పేరు అయ్యాన్ని ఎందుకులేండి సార్. సార్ అది మీ వైఫ్ ఇప్పుడు నా దగ్గర ఉంది సార్. నా దగ్గర అంటే నా దగ్గర కాదు సార్, మా దగ్గర ఉంది సార్. ఎవట్రా నువ్వు? అదే సార్, ఇందాక నా పేరు చెప్పలేని నేనే సార్. అదే సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ వైఫ్ని ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోండి సార్. ఏంటి? డబ్బులు ఇచ్చేసి వైఫ్ని తీసుకెళ్ళిపోవచ్చు సార్. రేయ్, ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేసావురా? మా ఆవిడ నా దగ్గరే ఉంది. అదేంటి అలా ఎలా జరిగింది సార్? ఒకసారి ప్లీజ్ మళ్ళీ చెక్ చేయరా? రేయ్, వేస్ట్ ఫెలో, మా ఆవిడ ఎవరో నాకు తెలీదా? హలో, లైట్స్ ఆఫ్ అయ్యి ఫైర్ వర్క్స్ పేలుతుంటే నేను దాన్ని క్లోరోఫామ్తో ఫెయిన్ చేస్తాను. మన వాళ్ళని షెట్టి అండ్ పిఏ సంగతి చూసుకోమని చెప్పు. ఓకే, కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన అమ్మాయినే కోవర్ట్ని చేశాన్రా. అక్క అక్క అని చెప్పి అక్కడే వదిలేసి వస్తారా? హలో అన్నా, పార్టీ రెడీయా? ఒరే, నువ్వేనా పుష్ప సినిమాలో శెకావత్ అనుకుంటున్నావేంట్రా? పార్టీ పార్టీ అని దుబ్బెత్తనావు. ఇంకొకసారి ఫోన్ చేసావంటే నేనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పడదొబ్బుతాను. అన్నా, ఆ పని మాత్రం చేయకన్నా, అందరం బోకలోకి వెళ్తాం. తెలుసు కదా అన్నా, నువ్వు కోప్పడినంటే ఇంకొక క్వశ్చన్. ఏడు పార్టీ నిజంగానే కిడ్నాప్ చేసావుగా? ఒరే అన్నా, అనుమానిస్తున్నాడు రా నీడు. మనం ఏంటో చూపిద్దామన్నా. దాని ఫోటో తీసి ఇటు పంపించండి. సరే అన్నా. పద. రై, ప్రూఫ్ పంపిస్తున్నాను, చూసి పండగ చేసుకో. ఓ గంటలో
నీ పార్టీ నీ దగ్గర ఉంటది. సరే అన్న. దీని కలివిడి కట్టేయాల్సింది. ఏంట్రా? నీ పేరేంటక్క? పారిజాతం. పారిజాతమా? ఈ పనుల పేర్లన్నీ ఏంటక్క బై డిఫాల్ట్ ఏదో ఎర్రైటిగా ఉంటాయి. ఆ, ఆ, నీ గురించి కాదు, ఏదో మామూలుగా క్యాజువల్గా అడుగుతున్నాను. ఈ పని మనుషులకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏమైనా ఉంటుందక్క? సీరియస్ అవ్వకక్క, తెలుసుకుందాం అని అడుగుతున్నాను అంతే. కొంచెం కుతూహలం ఎక్కువ నాకు. ఎప్పుడు ఇంతే మాట్లాడమంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. వసై మాదేమన్నా కిడ్నాపర్ల ఫ్యామిలీ అనుకుంటున్నావా? ప్రొఫెషనల్గా చేయడానికి ఏదో ఫస్ట్ టైం ట్రై చేశా. ఒక 2 రోజులు టైం ఇవ్వే ప్లీజ్. అన్నీ సార్ట్అవుట్ చేసుకొని వస్తాను. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. సర్లే. వసై ఒక 10 రోజులు ఎక్కడా తిరక్కే, ఆ కాస్ట్యూమ్ షాప్ లోనే కూర్చో. ఓకేనా? సిచ్యువేషన్స్ అస్సలు బాలేవు. ఓకే ఉంటా మరి. జాగ్రత్త. సరే. అండ్ టైంకి తిను. ఓకే ఓకే. డబ్బులు కావాలంటే అడుగు. అడుగుతా. అండ్ జ్యూస్లో అవి తాగుతూ ఉండు. తాగుతున్నా. ఐ లవ్ యూ. లవ్ యూ టు. బాయ్. బాయ్. దీనికి పక్కన సిచ్యువేషన్ అస్సలు సంబంధం లేదు. పారు అక్క. ఏంటి? నీకోసమే బిర్యానీ. వావ్, నాకేనా? నువ్వు నాకుతో తింటావు, నీ ఇష్టం, కానీ ఇది నిన్నటిది. ఛీ, ఎలా కనిపిస్తున్నారా నీకు? ఏం వద్దా? సరే రేపు తిందుగానిలే, కానీ రేపు కూడా ఇదే బిర్యానీ. వద్దులే, ఇప్పుడే తింటాను. కట్లు వైపు. ఓకే. టూ హెల్దీ బావా. 2 అని. ఓకే. పదకొండైంది. నాకు యాపిల్ జ్యూస్ కావాలి. నాకు సన్నీ లియోన్ కావాలి. కుదరదు కదా. నువ్వు అసలు పని మనిషివేనా? మ్మ్. పని మనిషి కూడా డైట్ చేస్తారా? ఆ, ఆ, రోజు అమ్మగారికి చేసే యాపిల్ జ్యూస్ లో సగం నేనే తాగేస్తాను. అది నాకు ఇప్పుడు అర్థమైంది, ఓనర్ల కన్నా పనోళ్ళు ఎందుకు బలంగా ఉంటారు. రే, నాకు జ్యూస్ తెస్తారా లేదా నన్ను వదిలేస్తారా? అక్కరుస్తుంది బావో. ఇప్పటికిప్పుడు యాపిల్ జ్యూస్ అంటే కష్టం కానీ రబా ఆ రాయితా ఇచ్చి దానికి అడ్జస్ట్ అయిపో. నిన్నటి నుంచి ఇది వేస్ట్ అయిపోయింది, దీన్ని ఎలా అవగొట్టాలని చూస్తున్నాను. రైతా అక్క చాలా బాగుంటుంది, ట్రై చేయక్క. ట్రై చేస్తావా? ట్రై చేయక్క. దా ఓపెన్ చే. ఫోన్ చేస్తున్నా. మాట్లాడు 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 మాట్లాడు. హలో. హలో. బాబు, ఇందాక ఫోన్ చేసింది మీరే కదా? అవును. ఏం లేదు, ఇందాక ఫోన్ చేసేటప్పుడు నా వైఫ్ పక్కనే ఉంది, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. అంటే మీరు కిడ్నాప్ చేసింది నా వైఫ్ని కాదు, నా సెకండ్ వైఫ్. సెకండ్ వైఫా? బాబు అరవకండి. సెకండ్ వైఫ్ ఏంటి నాకు చెప్పు. సెకండ్ వైఫ్ ఏంటి? హలో. చెప్పండి. నీ రిలేషన్స్ తో మాకు సంబంధం లేదు. మేము అడిగిన అమౌంట్ ఇస్తే నీ సెకండ్ వైఫ్ మీ ఇంటికి క్షేమంగా వస్తుంది. అది కాదు, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, దాన్ని మాత్రం ఏం చేయకండి ప్లీజ్. సరే, మాకు 3 కోట్లు కావాలి. అలాగే. ఇక్కడికి వస్తున్నాను, చిన్న ఫోన్ కాల్. రే, బార్ సెటప్ డెన్ సెటప్ సెటిల్ వద్దాం అనుకున్నాం రా. 3 సరిపోద్దా? 1.5 కాల్ షీట్ మేనేజ్ చేద్దాంలే. హలో. ఆకాకు ఓ పని చేద్దాం, డబుల్ వేసేద్దాం, వాళ్ళు బతకాలి కదా. హలో. హలో. చెప్పండి బాబు. మాకు కొంచెం టైం కావాలి, మేము బడ్జెట్ వేసుకుని మళ్ళీ కాల్ చేస్తాం. అదేంటి ఇందాకే 3 కోట్లు అన్నారు? ఏయ్, కిడ్నాపర్లు అన్నాక మాకు 100 ఉంటాయి అని నీకు చెప్పాలా ఏంటి? మళ్ళీ కాల్ చేస్తామన్నాగా. కూల్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, కానీ ప్లీజ్ దాన్ని మాత్రం బాగా చూసుకోండి. మాకు తెలిసి ఎలా చూసుకోవాలా, నువ్వు అన్ని చెప్పక్కర్లేదు. విల్ కాల్ యూ బ్యాక్. అలా.
జల్దీ आओ ना నువ్వేమనుకోనంటే నిన్న ఒక విషయం అడుగుతాను బా. ఏంట్రా? సినిమాల్లోకి వచ్చే ముందు పార్ట్ టైం కింద ఈ కిడ్నాప్లు అవి చేసేవాడు ఖాళీగా ఉండకుండా. అంటే అంత ప్రొఫెషనల్ గా డీల్ చేస్తుంటే నువ్వు వెళ్ళి పెన్ను పేపర్ పట్టరా, బడ్జెట్ ఇద్దాం. వీడు చెప్పట్లేదు కానీ ఏదో చెడ్డీ గంగేడు. హాయ్ కలవాయ్. అన్న ఇంకా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? సినిమా అంటే పిచ్చి ఉంది కాబట్టి నీ కథ ఓకే చేశాను తమ్ముడు. మరి కాకపోతే నేను చిన్న టెన్షన్లో ఉన్నాను. ఒక 4 రోజుల్లో నేనే నీకు కాల్ చేస్తాను. సరే రేయ్, అన్న ఆ శెట్టిగాడి ఫోన్ నెంబర్ దొరికిందా? దొరికిందన్నా. మరైతే కాల్ చేసి. సారీ రా, ఏదో పనిలో పడిపోయి మాట్లాడలేకపోయాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. 1 minute ఫోన్ కాల్. హలో. మీ ఆవిడ నా దగ్గర ఉంది. రే మళ్ళీ మీరెవరా? సార్ పేరొట్టే సరిపోద్దా లేదా పాస్పోర్ట్ ఆధార్ కార్డు కూడా ఇమ్మంటారా? రే ఒక్క నిమిషం ఆగరా, ఇవన్నీ పక్కన పెట్టు. సిటీలో ఎంత మంది దగ్గర ఉందిరా నా పిల్లం? నీ పెళ్ళం నా దగ్గరే ఉంది. నీ పిల్లం నా దగ్గరే ఉంది అని బేస్ వాయిస్ లో చెప్తే సరిపోదు. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఎందుకు? పెళ్ళమే ఉంది. మాట్లాడు. నాన్న నాన్న ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను నాన్న, కాకపోతే కొంచెం గట్టిగా కట్టేశారు. అయ్యో నేను చెప్తానేమ్మా, ఏం కాదే. చాలు చాలులే, ఇలా టైం అయితే ఫోన్లోనే కాపురం పెట్టి ఎలా ఉన్నారు? రే, ఆ కట్లేదో కట్టారు కదా, కొంచెం లూజ్ గా చేయండి రా ప్లీజ్ రా. జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇదేనా నా పెళ్ళమా? సరే ఎంత కావాలి? నాకు డబ్బులు వద్దు. మరి నాకు నీ పని మనిషి కావాలి. పని మనిషా? అవును, నీ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన పని మనిషి నాకు కావాలి. ఈ శెట్టి అంటే ఎవడనుకున్నావురా నువ్వు? ఇప్పుడు ఒక లెవెల్, ఒక స్థాయి అని ఉంటుంది. నా ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషిని అమ్మా ప్లీజ్ అమ్మా ఒక్కసారి వస్తావని అడక్క తినమంటావా? అయినా ఈ పని మనిషి ఫ్యాంటసీ ఏంట్రా? ఎవడ స్థాయి ఆడిది, ఎవరి రిక్వైర్మెంట్లు ఆడి. నీ పెళ్ళం నీ ఇంటికి రావాలంటే నీ పని మనిషి నా ఇంటికి రావాలి. ఆ పని మీద ఉండు. బ్రోకర్ చేసి దొబ్బారు కదా. సరే కానీ కట్టలేదు, కొంచెం లూజ్ గా కట్టంట ప్లీజ్ రా. కట్ చేసాడు. రాయ్ మూత మూసేరా. రే ఇట్రా. సార్ ఇప్పుడు మన దగ్గర కొత్తగా పని మనిషి ఏమైనా చేరిందా? ఎవరో జాయిన్ అయినట్టున్నారు సార్. ఎందుకు? సరే దాన్ని తీసుకొని రెడీ చెయ్యి. ఏంటి సార్ ఇంత టెన్షన్ లో కూడా? అవునరా, ముచ్చటగా 3వ పిల్లం కావాలని చెప్పింది. అలాగే సార్, అలాగే చేస్తాడులే గాని ఇంకా దాస్తావా ఇప్పటికైనా చెప్తావా? అంటే ఫోన్ పోనీలే, అసలు విషయం ఏంటో చెప్పు చెప్పు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా నీ గురించి నాకు తెలియాల్సింది ఏం లేదు కానీ ప్రాబ్లం ఏంటో చెప్పు. రే నీకే కాదురా, యావత్ ప్రపంచానికి తెలియని ఒక విషయం ఉందిరా. ఏంటది? అంటే నాకు నీకు నాకు సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్? నీకు సెకండ్ సెటప్ ఏంట్రా? అవునరా, అయినా అదేదో ప్రపంచంలో నా ఒక్కడికే ఉన్నట్టు ఎందుకురా రియాక్షన్? అంటే నీకో విషయం చెప్పాలి. నీకు ఉందా సెకండ్ సెటప్? మన స్కూల్లో పక్కూరి పద్మ మన క్లాస్లోకి వచ్చి నీ పక్కన కూర్చుంటేనే నువ్వు పారిపోయి పక్క క్లాస్లో కూర్చునేవాడివి. అలాంటిది నీకు సెకండ్ సెటప్? రే ఇప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అంతా అవసరమా? నేను చెప్పేది ఒక్కసారి అరే జీ, వినొచ్చు. మీది ఇక్కడే ఉంది. మీది కోసం నాది చాలా వెతుకుతాయి. డిన్నర్ చేద్దాం. నేను అవునా? అయ్యే అదే అమ్మా చెల్లమ్మ, నువ్వు చల్లగా ఉండమ్మా. చూడరా నువ్వంటే ఎంత ప్రేమ. ఎవరు కాదన్నారా? అయినా అది పిలిచింది భోజనం చేయడం. అదే ప్రతి చిన్న విషయానికి అంతగా నువ్వు ఎమోషనల్ రియాక్షన్ ఎందుకు? పాపం ఏదో రమ్మంటుంది కదా, వెళ్ళు. వచ్చేస్తాడులేమ్మా. జావజీ మా నేను వస్తాను 10 నిమిషాల్లో. आइए చల్లగా जल्दी ఉండు. आइए, చల్లగా. मैं वेट कर रही జాగ్రత్త हूँ. అమ్మా. అయ్యి బాబోయ్, రే దాన్ని గదిలో కట్టండి రా, గట్టి కట్టండి. రే మొత్తం ఇక్కడ గణసానితి అన్నితి. రే అడి దొరికితే మొత్తం అందరిని బొక్కలో ఎత్తాడు. రే ఇక్కడ కాదురా, లోపల పెట్టావు. ఇదిగో దాని నోరు గట్టి కట్టండి. అరవకుండా కూర్చో. దా
ఎవరు లేకపోయినా గానీ కోట్ వేసుకుని కూర్చుని ఉన్నావంటే బిజినెస్ బాగా డెవలప్ అయిందనమాట. నీలాంటి పెద్దోళ్ళు వచ్చినప్పుడు నీ స్థాయికి తగినట్టు ఉండాలి కదా. ఏంటి ఇలా వచ్చారు? నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. పని లేకపోతే పట్టించుకోరు కదా, చెప్పండి. ఆ చెవుల్లో తీస్తే కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దీని పని దీందే, మీ పని మీదే. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ శెట్టి గారి వైఫ్ కిడ్నాప్ అయింది. ఈ విషయం నీకు తెలుసు అనుకుంటా. అవునా? అయినా నేను మీలా పోలీసు ఉండి కాదు, మీడియా ఉండి కాదు ఇలాంటి విషయాలు కనుక్కోవడానికి. అంటే దానికి నీకు ఏ సంబంధం లేదంటావు. విషయమే తెలియకుండా సంబంధం ఎలా ఉంటది? అన్నట్టు మర్చిపోయాను, నీ పక్కన ఒక అమ్మాయి ఉంటదే, ఎక్కడా కనబట్టలేదు. షాపింగ్ వెళ్ళింది. ఈ టైంలోనా? ఆఫర్లో పెట్టారంటే వెళ్ళింది. వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఆ శెట్టి గారి ఇంటి ముందు సీసీ కెమెరాలో నీ కార్ కనపడ, నిన్ను ప్రైమ్ సస్పెక్ట్ గా బుక్ చేయమని చెప్పారు. ఎంత ఇచ్చేయమన్నారేటి? నువ్వు సిఐతో మాట్లాడుతున్నాను విషయం గుర్తుపెట్టుకో. రెస్పెక్ట్ ఉంది కాబట్టే మీరు అంటున్నాను. అయినా కారు కొనుక్కున్నాక ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఆడెవడంటి ముందో కారు ఆగుందని చెప్పి మేమే చేసామంటే అలాగా? సరే, ఇక్కడ ఏదో కొంచెం తేడాగా ఉంది, వెతుక్కోవచ్చా? అలాగే సెర్చ్ వారెంట్ ఉంటే అది చూపించేసి మొత్తం వెతికేసుకోండి. ఎవడొద్దన్నాడా? అబ్బో, ఓకే, వారెంట్ తోటే వస్తాను. అలాగే వస్తాను. ఇదిగో, సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో నేను జిమ్లో ఉంటాను. ఆ టైం తప్ప ఎప్పుడైనా వచ్చేయచ్చు. అయ్యో బాబోయ్, ఆ వడ్లు లేవురా, మొత్తం కొట్టేద్దు. అన్న. వారు మన వైపు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. వారు సీను వారు సీను వారు సీను నువ్వెలా వచ్చావు? మరి అక్కడ పని మనిషి. చెప్తాను, ముందు దీని లోపల కట్టేమను. రాయ్, మళ్ళీ కట్టండి రా. మళ్ళీనా? ఏయ్, వదలండి. అసలు నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏంటి? పని మనిషి కదా, ఇలాగే ఉండాలి. చి, నువ్వు ఇలా పని మనిషిలో బాగాలేదు. లోపలికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకో, సినిమా హీరోయిన్ లో ఉంటావు. హ్మ్. ఎవర్రా మీరు? అంటే యాక్చువల్ గా అక్క రోడ్డు మీద అడుగు తిని దానిలో పడిపోయి ఉంటే స్కూటర్ మీద ప్లేస్ లేకపోయినా ట్రిపుల్స్ ఎక్కించి తెచ్చామని. చాలే, ఇంకాపే, వెళ్ళొస్తాం. లోపలికి వెళ్ళి కూర్చోండి. పర్లేదని అక్క వచ్చేకోసారి బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. ఈ టైంలో మీరు బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు. లోపలికి వెళ్ళి కూర్చోండి. పర్లేదన్నా, పదరా. అన్నా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అయ్య బాబు. ఓకే ఓకే, అర్థమైందన్న. ఇప్పుడు కూర్చోవాలి అంతే కదన్నా. నాకు ఇందాక నుంచి నీసు ఒకటే పెయిన్ అన్న. ఈడికి వస్తున్నా, ఈడు చెప్పట్లేదు అంతే బయటికి. చూడు, ఆ రైట్ లెక్క అడుగు పడట్లేదా? ట్రై చేయి, అక్కడ కూర్చుంటాం అన్న. అద్దిరా పారు అంటే. చెత్తది వల్లారా, ఒక ప్లాన్ ఫాలో అవడం కూడా రాదు. కొట్టకాక, లోపల మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందా ఏంటి? దాన్ని ముసుగేస్తానన్నావు, ఏమైపోయావు? ఏదో గ్యాస్ వచ్చి మూర్చిపోయారా? అది నా తప్ప. పడిపోయింది పక్కకి ఇలా కిడ్నాప్ చేసి వీచు ట్రాన్స్ఫర్కి వచ్చాను. నువ్వు లేవు, ఫోన్ చేస్తే ఎత్తావు, ఏమైపోయావు? అడిగిపోయావు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంట్రా? బ్యాక్ గేట్ దగ్గర ఉండమన్నాను కదా. బ్యాగ్ గేట్ ఏంటి? ట్రాన్స్ఫర్ అని చెప్పి అన్న చెప్పాను కదా. నువ్వు నాకు ఎప్పుడు చెప్పారా? నువ్వు ఇలా అంటావనే, ఆ రోజు నేను చెప్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ లో పాటలు వింటావని దాచేసి మరి చెప్పాను. ఎయిర్పోర్ట్స్ దాచేసావా? అవి ఎయిర్పోర్ట్స్ కాదురా, అన్న చెవిటి మిషన్. చెవిటి మిషనా? ఆ రోజు జరిగిన ఫైట్ లో సీను చెవికి దెబ్బ తగిలి మెల్లగా చెవుడొచ్చింది. చెవిటి మిషన్ ఎయిర్పోర్ట్స్ లో చేసి మేనేజ్ చేస్తున్నాం. అన్నా, అంటే సౌండ్ ఇంజనీరా?
అన్నా అన్నా అరొక బా సినిమా చూడేంట్రా. అదేం పెద్ద విషయం కాదురా. నువ్వు వాళ్ళ అపేక్ష మాట్లాడుకున్నప్పుడు పక్కనే ఉన్నా ఏం విన్నట్టుంటాను చూడు. చెవిటోళ్ళకి యాక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అది కాదు, మరి ఇప్పుడు అన్నకు చూడంటే మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేసి ఇంకో లేయర్ యాడ్ చేయాలి కదరా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దిక్కులేదు కానీ మళ్ళీ స్క్రిప్ట్ లేరు. ఏంట్రా? కరెక్ట్ బా. అసలు ఏం జరిగింది పారు? ఆ? చేతికి దెబ్బలేంటి? వాడు నన్ను గట్టిగా కొట్టేశాడు. నేను కదా ఈడు- వాడెందుకు కట్టేశాడు? నీకు తెలియదు కదూ, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. అసలు ఏమనుకుంటున్నారా? వారుని కిడ్నాప్ చేస్తారా? చంపేస్తాను నా కొడకల్లారా. అన్న 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 మీ మనిషిని తెలియజేసామన్నా. సారీ అన్న. వదిలే పాపం పిచ్చోళ్ళు. షెట్టి సెటప్ కోసం వచ్చారు, సినిమా వాళ్ళు. హ. మీరు సినిమా వాళ్ళ సార్? అవునన్నా, నేను యాక్టర్ని, ఈడే డైరెక్టర్. అవునండి. అక్క నువ్వు అలాగే అంటావు. ఆ చెట్టిగాడు పద్దాక ఫోన్ చేసి దొబ్బేస్తున్నాడు. మనం అనుకున్నట్టే వాళ్ళు ఆవిడ మనకు సూపర్ ఇచ్చినోడికి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఇదిగో మళ్ళీ ఆడే. వాడికిస్తే మనకొచ్చేది 2 కోట్లే. నువ్వెలాగూ నా కోసం డైరెక్ట్ గా షెట్టితో మాట్లాడావు కాబట్టి వాడితోనే డీల్ చేస్తే బెటర్ ఏమో. ఏంట్రా? రేయ్, నువ్వు వస్తున్నావా రావట్లేదరా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? నువ్వు ఇంక వెయిట్ చేయక్కలేదు. నా మూడ్ పోయింది. నాకు నీ పని మనిషి వద్దే. మరి 4 కోట్ల క్యాష్ కావాలి. రేయ్, ఏంటి పిచ్చిగా ఉందా? నేను ఆల్రెడీ పని మనిషితో పాటు ఈ చెత్త కొంపలోనే ఉన్నా. అదే డంప్ యార్డ్ లో ఎల్లో కలర్ కవర్ లో 4 కోట్లు పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సాయంత్రం లోపు మీ ఆవిడ మీ ఇంటికి వచ్చేద్ది. నువ్వేనా కొత్తగా ట్రై చేసావు అనుకోరా, మీ ఆవిడ 2-3 ఇన్స్టాల్మెంట్లో వచ్చేది. రేయ్, దాని మీద చెయ్యి పడ్డ. ఏదో బొంగురు వాసన నువ్వు పెడా. ఇస్తావు నా కొడుక. ఏంటి? నాకేం తెలుసు సార్. నాకేం తెలుసు పదా. అయ్యో ఇదేంటిది, నా మీద పడిపోతాడు. షెట్టి చెప్పరా షెట్టి. వాడికి ఇప్పుడు పని మనిషి అక్కర్లేదట, 4 కోట్లు కావాలట. నేనేమో ఈ పని మనిషిని వేసుకుని రోడ్ల వెంబడి తిరుగుతున్న హైదరాబాద్ అంతా పిచ్చిలేసిపోతుంది. కూల్ 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 రా. కూల్ అయితే కూల్. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళని పట్టుకుంటావా లేదా? పట్టుకుంటానులే, ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ముందు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను. డబ్బులు ఇస్తాను గాని ముందు సురేఖని చూడాలి అని చెప్పు. అదే డంప్ యార్డ్కి తన్ని తీసుకొస్తే డబ్బు ఇచ్చేస్తానని చెప్పు. ఆల్రైట్? ఆహా, ఇప్పుడు 4 కోట్లు వదిలించుకోవాలా నేను? ఏం అక్కర్లేదురా, నాకు ఇస్తానన్న 50 లక్షలు రెడీ చేసుకుంటే చాలు. సరే. దిగవే, దిగా. మా ఇల్లు ఇంకా రాలేదు కదండి. రాకుండా పర్లేదు, దిగా. అన్ని నాకే తగులు. వెళ్ళిపోతున్నాడా సార్? దొంగ సచ్చినాడా? అందమైన ఆడపిల్ల రోడ్డు మీద వదిలేస్తావా? ఈ ముందక్క చీర ఇది బెనారస్ పట్టు కదా, ఈ కలర్ కూడా మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది మీరు వారణాసి నుంచి డైరెక్ట్ గా తెప్పించుకున్నారు కదా? అనుకున్నా. ఇక్కడ అసలు దొరకవు తెలుసా? ఈ బాడీ కూడా చాలా బాగుంది. పళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. కట్టిపోనుకో క్లియర్ గా చూపిస్తా. ఎలాగో వాష్రూమ్ కూడా వెళ్ళాలి. అక్క ఈసారి నాకు కూడా ఒకటి తెప్పించక్క ప్లీజ్. ఇంట్లో ఇలాంటివి 2 ఉన్నాయి, నీకు కొట్టిస్తాలే. విప్పు. అమ్మా
కట్టేయటం ఎందుకు? ఫోన్ చేసి డబ్బులు అడిగితే సరిపోతుంది కదా. ఏమో, ఒకవేళ మీ ఆయన వీడియో కాల్ చేయమని అడిగితే. అన్నా నమస్తే అన్న. నమస్తే. వీళ్ళంతా ఎవరు? మన వాళ్ళేలే, కంగారు పడకు. మీ ఆయన లాస్ట్ మినిట్లో ఓవర్ యాక్షన్ చేస్తే పనికొస్తారని నేనే రమ్మన్నాను. ఎరా ముగ్గురే వచ్చారంటే మిగిలిన వాళ్ళేరి? వరంగనా? వరాంగలా? తమిళ్ బ్యాచా? ఆమా. సరే ఫోన్ కొడు. సరేనా. ప్రతాప్ అంతా ఓకే కదా? నాకు ఇస్తానన్న కోటి ఇస్తే అంతా ఓకే. ఎందుకే ఎంత అడగమంటావు? నేను 10 అడిగాను. అబ్బో, పెద్ద అమౌంటే. అలా ఎవరది? నీ పెళ్ళం నా దగ్గర ఉంది. తిరిగి నీ దగ్గర రావాలంటే 10 కోట్లు కావాలి. ఒరేయ్, 10 కోట్ల సంగతి ఒక్కసారి పక్కన పెట్టరా. మళ్ళీ నువ్వు ఎవర్రా? అది నా పెళ్ళాం అనుకుంటున్నారా, అనుకుంటున్నారా? ఎవడు పడితే ఆడు అది నా దగ్గర ఉంది, అది నా దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నారు. నీ పెళ్ళం నా దగ్గర ఉందని చెప్తున్నాను కదా. ఇంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఒక్కరు ఎట్లా చెప్తున్నారా? సరే, అది నీ దగ్గర ఉంది, నేను ప్రూఫ్ అడుగుతాను, నువ్వు ఇదిగో అని పంపిస్తావు. అది నిజమని చెప్పి నమ్మేసి నేను రేట్ మాట్లాడుకుంటాను. మళ్ళీ గంటకొకటి ఫోన్ చేసి నీ పెళ్ళాం నా దగ్గరే ఉంది అంటాడు. ఏం చేయమంటావరా? వాళ్ళ దగ్గర నీ పెళ్ళం ఉందని ఒక్కటే చెప్తున్నారేమో, కానీ నీ పెళ్ళం చెప్పిన పర్సనల్ విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆలోచించుకో. ఆల్రైట్ ఆల్రైట్ ఆల్రైట్. అరే ప్రతాప్, చిన్నప్పటి నుండి నువ్వు పోలీస్ అవుతావు అన్నా కానీ నీలో ఇంత గొప్ప ఆర్టిస్ట్ దాగున్నాడని చెప్పలేదేంట్రా? అమ్మ నా కొడుకు, ఎలా కనిపెట్టేశాడు. ఇదంతా ప్లాన్ చేసింది మీ ఆవిడేరా. నీకు తెలియకుండా చేద్దాం అనుకుంది. ఎంత ఇస్తాందిరా? 1 కోటి. నేను 1.5 ఇస్తాను. దాన్ని వేసేరా. డన్ రా. దానికన్నా దాని దగ్గర ఉన్న ఫోన్ నాకు ముఖ్యం. ఫస్ట్ ఆ ఫోన్ తీసుకో, దాని తర్వాత చంపేరా. ఓకే పాపా, నీ ఫోన్ ఇవ్వు. నిజంగా నా దగ్గర లేదు. సరే, చిన్న చేంజ్. నిన్ను తీసుకొస్తే మీ ఆయన 50 ఇస్తానన్నాడు, వదిలేస్తే నువ్వు 1 కోటి ఇస్తానన్నావు. ఇప్పుడు నిన్ను వేసేస్తే మీ ఆయన 1.5 కోటి ఇస్తానంటున్నాడు. మా ఆవిడేమో విల్లా 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 అంటుంది. నాకొచ్చే జీతంతో విల్లా నా వల్ల కాదే అంటే విందే. కాబట్టి నీ ఫోన్ ఎక్కడుందో చెప్పావంటే నిన్ను చంపకుండా వదిలేసి ఆ 1.5 కోటి తీసుకొని నేను విల్లా కొనుక్కుంటా. ఎలా ఉంది? ప్లీజ్ ప్రతాప్. ఇప్పుడు 10 కోట్ల కన్నా నీ ప్రాణం ఇంపార్టెంట్ కదా బంగారం. చెప్పు. ఏం కావాలి? రే, నీతోనేరా మాట్లాడేది. ఉండండి శెట్టి గారు, మీ వీడియోసే చూస్తున్నా. నా వీడియోసా? ఎగ్జాక్ట్లీ. నేను కూడా ఇలాగే షాక్ అయ్యా. ఈ ఏజ్లో కూడా మీరు మీ ఎనర్జీ ఎలా సార్? రే, ఒక ప్రొడ్యూసర్గా నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా. ఒక 4 వీడియోలు దొరకగానే రెచ్చిపోతున్నావేంటి? ఏయ్ ఆపు. ప్రొడ్యూసర్గా స్టేటస్ ఉన్నోడివి 4 మంచి సినిమాలు తీయాలి కానీ ఇలా సీక్రెట్గా డీల్స్ ఏంటి, ఆ దందాలేంటి? మీరు బాగా కమర్షియల్ శెట్టి గారు, రూపాయి కూడా వదలరే. తెలిసిపోయిందా నీకు నా డీల్స్ గురించి? సరే, నీకేం కావాలో చెప్పు. సినిమా కావాలి. ఏంటిదంతా సినిమా కోసం? నీ బ్యానర్లో నాతో సినిమా చేయాలి.
రే శెట్టి సినిమా అంటే దానికి ఒక లెవెల్ ఉంటుందిరా. నీతో చేయడమే. బడ్జెట్ ఎంతో చెప్పు, పైసలు ఇసిరేస్తా. ఏం చేసుకోవడం చేసుకోపా. అందుకే నాలాంటి చీఫ్ ఫెలోస్తో నీ బ్యానర్లో నువ్వే సినిమా చేయాలి. స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్తో తప్ప సినిమా దీని నీకు తెలుసు కదా. వీళ్ళు చూడు ఎలా ఉన్నారు. సర్లే కానీ ప్రూఫ్స్ ఇవ్వు. అబ్బా తెలివంతా మీకేమో శెట్టి గారు. ఏంటి ప్రూఫ్స్ ఇచ్చేస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నేను తొక్కేద్దామనా? ఛాన్సే లేదు. నా సినిమా రిలీజ్ రోజు మీ ప్రూఫ్స్ రిలీజ్ చేస్తా. ఏమంటారు? అరే సుబ్బారావు, ఎలా ఉన్నారా? మీ శెట్టి గారు మీ బ్యానర్ పేరు మీద అడ్వాన్స్ చెక్ అవుట్ ఇస్తారు. అది తీసుకొచ్చి నాలాంటి లఫూట్ లోఫర్గాలుండే కృష్ణనగర్లో తెచ్చి. ఏంటి సార్ అన్నట్టు లఫూట్ లోఫర్గాలుండే కృష్ణనగర్ తెచ్చివ్వు. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలమ్మా. అబ్బో చాలా పనులు ఉన్నాయి అసలే. ఏమంటావు? సరేనా? ఉంటా మరి. కృష్ణనగర్ పంపించు సుబ్బారావుతో. సరేనా? ఉంటారండి శెట్టి గారు. నమస్తే. ట్రైన్ కాదు ఆటిది తినపిసన్ నాట్ పరిజాత పర్బమిది తినపిసన్ ట్రైన్ కాదు ఆటిది తినపిసన్ నాట్ పరిజాత పర్బమిది తినపిసన్ ట్రైన్ కాదు ఆటిది తినపిసన్ నాట్ పరిజాత పర్బమిది తినపిసన్ ట్రైన్ కాదు ఆటిది తినపిసన్ నాట్ పరిజాత పర్బమిది.